ఉదయాన్నే చూడండి ఇక్కడ మేము మన నర్సరీలో జరిగే పనులు ఎలా ఉంటాయి అనేది, ఎంత హడావుడిగా ఉంటుందనేది. ఇది సమ్మర్ కదా, ఉదయం సాయంత్రం ఎక్కువ పనులు జరుగుతుంటాయి. అసలు చూడండి 8 అవుతుందో లేదో నాకంటే ఎక్కువగా సూర్య భగవానుడు అది తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ వేడికి ఇలా ముసుగు వేసుకున్నాను. ఫస్ట్ అయితే చూడండి, మొక్కలు అనేవి ఇలా, వీటిని ఛాంబర్స్ అంటారు. ఈ పైన ఇట్లా ఉండే షెడ్ని, ఆ షెడ్లో ముందుగా ఇలా పెట్టుకుంటాం కదా, ఇక్కడ నుండి చిగురు రాగానే మొక్కలు బయటికి షిఫ్ట్ చేస్తాము. ఒకసారి చూడండి, ఇట్లాగా మొత్తం లోపల అరేంజ్ చేస్తారు కదా, ఇవి చిగుర్లు రాగానే వీటిని మళ్ళీ ఇట్లాగా బయటికి షిఫ్ట్ చేస్తాము. చూడండి, ఆహా, ఇది కదా సంతోషం. ఒక్కసారి చూడండి అబ్బా, ఇలా స్ప్రింక్లర్స్ తోటి వాటర్ అంతా ఇట్లా చిమ్ముతూ ఈ చిగురుటాకులు ఇట్లా చిన్నగా ఉండే ఆకుల మీద పడుతుంటాయి. అవి మనకి వాటరింగ్ పైప్తో చేయకూడదండి, ఇవి చిన్న మొక్కలు కదా, ఇట్లా స్ప్రింక్లర్స్తో పడితేనే ప్రాపర్గా అంతా ఒకేలా పడతాయి. అట్లా లోపల నుండి తెచ్చి మళ్ళీ కొన్ని డేస్ ఇక్కడ పెడతాము. ఇక్కడ ప్రాపర్గా రెడీ అయినవి మళ్ళీ పైకి షిఫ్ట్ చేస్తాము, అది కూడా చూపిస్తారండి. అక్కడి నుండి తీసుకొచ్చి ఇక్కడ ఇట్లాగా కొంచెం హైట్గా ఇట్లా పెడతారండి. అక్కడేమో కింద పెడతాము, అక్కడ నుండి తీసుకొచ్చి కొంచెం హైట్లో ఇలా బెడ్స్ అరేంజ్ చేసి ఆ బెడ్స్ మీద ఈ మొక్కలు అక్కడ నుండి షిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొస్తాం. ఇక్కడ కూడా ఈ మొక్కలు ఇట్లాగే స్ప్రింక్లర్స్ తోటి, ఇవి కొంచెం పెద్దగా అయిన తర్వాత మామూలుగా పైప్స్ తోటి కూడా వాటరింగ్ చేస్తారు. అయితే సమ్మర్ కదా, చూడండి ఆ సూర్య భగవాన్ వేడికి మొక్కలు తట్టుకోలేకపోతున్నాయి. వీటిని కాపాడడం అంటే అసలు మామూలు కష్టం ఉండదండి. ఇందులో ఈ 1 మంత్ మే నెలంతా మేము ఈ యూకలిప్టస్ మొక్కలు కాపాడుకోవడం ఒక పెద్ద టాస్క్ మాకు ఇది. ఇవి ఈ మంత్లో జాగ్రత్త చేయగలిగితేనే నెక్స్ట్ మంత్ నుండి వీటిని మేము అమ్ముకోగలుగుతాం అన్నమాట. అయితే అవన్నీ ఈ పిల్లలు చూడండి ఎంత బాగా షిఫ్ట్ చేస్తున్నారో, ఆడపిల్లలే కాకపోతే ఎంత బాగా వర్క్ చేస్తారో. వీళ్ళు ఆదివాసీలండి, మాకు ఇక్కడ గొట్టకాయలు అంటారండి. వాళ్ళు ఎక్కడి నుండి వస్తారంటే అటు యూపీ అటువైపు నుండి వస్తారనమాట. వస్తే వర్క్ కని, అంటే వలస కూలీలు అంటారు కదా, అట్లా వలస వస్తారు ఈ పిల్లలంతా. వచ్చి సమ్మర్లో 1 మంత్ 2 మంత్స్ ఇక్కడ ఉండి, అక్కడ వాళ్ళకి పనులు సరిగ్గా ఉండవు కదా ఎండాకాలం, ఆ టైంలో వచ్చి ఇక్కడ మన దగ్గర వర్క్ చేసి వెళ్తుంటారు. ఆడపిల్లలనే కానీ చూడండి ఒకసారి ఒక లుక్ వేయండి ఎంత బాగా చేస్తారో. అక్కడి నుండి మొక్కలు ఈ పిల్లలు పట్టుకొని 2 చేతుల ఒక్కసారికి 4 ట్రేలు లెక్క తీసుకొని వస్తారండి. అక్కడి నుండి ఇక్కడ వరకు తీసుకొచ్చి అలా బెడ్స్ మీద అరేంజ్ చేస్తారనమాట. చూడండి ఈ బుడ్డదాన్ని చూడండి ఎన్ని తీసుకొస్తుంది అన్నది. మొక్కలు చూపిరా ఒకసారి ఎన్ని తెస్తున్నావు. ఇక్కడ కింద 2, ఈ చేత్తో 2 కదా. బరువు వేయట్లేదా నీకు? లేదా? సరే, భలే బాగా రెడీ అయ్యావు నాన్న, బాగున్నాయి నీ చెవులీలు. తీసుకెళ్ళి సిగ్గుపడుతున్నారు వాళ్ళు. ఏం కాదు రండి, సిగ్గుపడద్దులే. వీళ్ళకి హిందీ లాంగ్వేజే వచ్చండి, సరిగ్గా తెలుగు రాదు, నాకు వాళ్ళ లాంగ్వేజ్ రాదు, కాబట్టి వాళ్ళు సిగ్గుపడుతున్నారు. రండి నాన్న, మీ వర్క్ మీరు చేసుకోండి, మీ పని మీరు చేసుకోండి అమ్మా. సరదాగా వీడియో తీస్తున్నా అంతే. ఆడపులులు కదా, ఎండైనా బాగా చేస్తున్నారు. అట్లా తీసుకెళ్ళి ఆ బెడ్స్ మీద అరేంజ్ చేస్తారు. ఇట్లా ఈరోజు ఒక 10 మంది
వర్కర్స్ మనకి ఇక్కడ ఇట్లాగే అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు పిల్లలు, ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు చూసారా, అక్కడ నుండి తీసుకొస్తున్నారు, అక్కడ ఉన్నారు. అట్లా ఒక 10 మంది వర్కర్స్ ఇక్కడ చేస్తున్నారనమాట. ఎలా ఉంటుందండి ఉదయం అంతా హడావుడిగా, ఉదయం సాయంత్రం ఎంత హడావుడిగా ఉంటుందో అంత కాలక్షేపం అవుతుంది, అట్లానే అంత హార్డ్ వర్క్ ఉంటుంది, అట్లానే అంత సంతోషం కూడా ఉంటుంది. ఈ పచ్చని మొక్కలు, ఆనందాలు ఇలాంటివన్నీ అందరికీ దొరకవు కదా. ఈ బిజినెస్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కష్టాన్ని మర్చిపోతాం ఒక టైం వచ్చిన తర్వాత. వీడియో తీయడం కూడా చాలా కష్టంగా ఉంది, కానీ తీయాలి. ఇట్లాంటి ఆనందాలు చూడండి, ఇలా నీటి తుప్పర్లు పడుతుంటే ఎంత బాగుందో, ఎంత కష్టం ఉంటుందో, కానీ ఇందులో ఈ మొక్కల్ని సమ్మర్లో కాపాడడం అనేది చాలా కష్టం. చూడండి ఎండ, ఈ ఎండకు తట్టుకోలేక వర్కర్స్ కూడా సరిగ్గా రారు, కానీ మేము ఎక్స్ట్రా పెట్టి చాలా కష్టపడితే కానీ ఈ మొక్క మాకు చేతికి రాదు. ఇంతలా కష్టపడితే ఒక మొక్క వచ్చి 3 రూపీస్ 4 రూపీస్ అంతే ఉంటుందండి, కాస్ట్ కూడా ఎక్కువ ఉండదు అనమాట. మరి కాస్ట్ అది ఎక్కువ లేనప్పుడు మరి ఎందుకు చేస్తున్నారు బిజినెస్ అని అనుకోవచ్చు కదా. తప్పదు కదండి. అంటే మనం ఒకదానికి అలవాటు పడిపోతే ఇక మన బిజినెస్ అది. కాకపోతే బల్క్లో వెళ్తే పర్వాలేదు, బాగానే ఉంటుంది. మనకేంటంటే మెయిన్ కంపెనీస్ నుండి ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. కానీ ఇక ఉంటాయి కదా, ప్రతి దాంట్లో ఉంటాయి కష్ట నష్టాలు. కాకపోతే ఈ సమ్మర్లో వీటిని ఒక 2 మంత్స్ ఏప్రిల్ మే నెలలో చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంటుంది. వర్కర్స్ ఉండరు, ఈ టైంలోనే మొక్కలు జాగ్రత్తగా చేసుకోవాలి. ఏ చిన్న తేడా, ఒక 10 మినిట్స్లో వాటరింగ్ చేయడం తేడా వచ్చినా కూడా లక్షల్లో నష్టం ఉంటుంది. అంటే మొక్కలు ఒకసారి వాడిపోయాయంటే ఇవి మళ్ళీ చిగురు రావన్నమాట. అట్లా ఉంటుంది, రిస్క్తో కూడుంటుంది. అందుకనే మేము ఇంకా కంప్లీట్గా ఒక 1 వీక్ 10 డేస్ ఇక్కడే ఉండాలి. సరే, ఈ పల్లెలను ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, నేను వీడియోస్ పాస్ చేసినట్టు ఉంటుంది మీకు. మా జీవన విధానం ఎట్లా ఉంటుంది చెప్పిన దాన్ని అవుతాను అనేసి నేను ఇక్కడ ఉండడానికి నిర్ణయించుకొని ఒక 1 వీక్ అట్లా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. నేను మా వారు ఇక్కడే ఉందాం పల్లెలో అని. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఎండ బాగా ఉంది, సోది చెప్తున్నా అనుకోకపోతే ఒక్కసారి మా అందమైన నర్సరీని లాస్ట్గా ఒక లుక్ వేసేయండి. చూసి నచ్చితే ఈ పచ్చని వాతావరణం, ఈ పల్లె వాతావరణం, మా కష్ట నష్టాలు అన్నీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే ఒక సబ్స్క్రైబ్ చేసి నన్ను కొద్దిగా ముందుకు నెట్టండి. అంతేకాదు మీ వాల్యుబుల్గా, అంటే మీకు యూకలిప్టస్ నర్సరీ అంటే చాలామందికి ఇక్కడ వాళ్ళకి నా వీడియోలు చూసే వాళ్ళకి పాతగా ఉండొచ్చు, దూరం వాళ్ళకి ఈ బిజినెస్ అసలు చాలా కొత్తనే అనుకుంటాను. చాలామంది అంటుంటారు ఎలా ఉంటుంది మీ బిజినెస్, అవునా అట్లా అని అడుగుతుంటారు నా ఫ్రెండ్ సర్కిల్లో. అందుకే ఇలా వీడియోస్ తీస్తున్నాను. ఇదంతా కొత్తగా ఉంటుంది కదా, అందుకని నేను ఇట్లాగా ఈ గ్రీనరీని మీకు కూడా షేర్ చేస్తున్నాను. నచ్చినట్లయితే మా క్లైమేట్ కానీ మా పచ్చదనం ఇవి నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి. మీ కామెంట్తో నేను చాలా హ్యాపీనెస్ని అనుభూతిని పొందుతాను. కాబట్టి మీరు ఉట్టిగా వీడియో చూడడమే కాదు, మీరు ఏమనుకుంటున్నారో దాన్ని నేను సరి చేసుకునే ఉంటే మార్చుకునేవి ఉంటే మార్చుకుంటాను, లేదు అంటే వీడియోలో హ్యాపీగా అనిపిస్తే ఇంకా కొన్ని షేర్ చేస్తాను అన్నమాట. నచ్చినట్లయితే ఒక చిన్న మెసేజ్ కూడా పెట్టండి. సరే అండి, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. ఒక్కసారి అయితే మా నర్సరీని ఒక లుక్ వేసేయండి.